హాయ్ అండి. నేను వినాయక చవితి రోజు ఏమేమి ప్రసాదాలు దేవుడి కోసం చేశానో, అలాగే పూజ నేను ఎలా చేసుకున్నానో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో మార్నింగ్ అయితే నేను లేవగానే ప్రసాదాల కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే శనగలు బాయిల్ చేసేసి అది తాలింపు పెట్టేశాను. తర్వాత పులిహోర రెడీ చేసుకున్నాను. తర్వాత ఉండ్రాలు అలాగే పాల తాలికల కోసం అయితే పిండి రెడీ చేసుకున్నాను. సో ఉండ్రాలు అయితే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. సో నాకు బాగా వస్తాయో లేదని మా బావకి ఇచ్చాను. సో మా బావ అయితే ట్రై చేశారు, పర్లేదు బాగానే వచ్చాయి. ట్రై చేశాడు మా బావ. 4 వెరైటీస్ అయితే ట్రై చేసాము. నేను ఈలోపు ఏంటంటే పాల తాలికల కోసం అయితే ప్రసాదం రెడీ చేసుకుంటున్నాను. నేను పాల తాలికలు అయిపోయాక ఇంకా పక్కన పెట్టేసాము అవి. తర్వాత మా బావ ఇంకా ఉండ్రాలు ఇంకా అవ్వలేదు. సో తను ఒక్కొక్కటి 4 వెరైటీస్ చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం పట్టింది. అలాగే అది షేప్ కోసం అయితే మా బావ చాలా కష్టపడ్డారు. సో కొంచెం టైం పట్టింది ఆ ప్రసాదాలు ఉండ్రాల కోసం. సో ఆ ఉండ్రాల లోపల నేను ఏం స్టఫ్ చేశానంటే కొబ్బరి, బెల్లము, గీ వేసి దాన్ని దగ్గరగా చేసి ఓ 10 మినిట్స్ అలాగ ఫ్రై చేస్తే దగ్గరగా మనకు ఒక పేస్ట్ లాగా అయితే ఫామ్ అవుతుంది. అందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి అదంతా ఈ ఉండ్రాల లోపల అయితే పెట్టుకున్నాను. తర్వాత అవి ఆ కుడుములు ఇడ్లీ కుక్కర్లో పెట్టేశాను. తర్వాత గారెలు పిండి రుబ్బుకొని దేవుడి కోసం అయితే చప్పటి గారెలు చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ వేసిన గారెలు అవి మా కోసం నేను చేశాను. సో ప్రసాదాలు అయితే రెడీ అయిపోయి నేను ఏ ప్రసాదాలు చేశానంటే దేవుడి కోసం ఉండ్రాలు, అలాగే గారెలు, పాల తాలికలు, పులిహోర, ఇంకా శనగలు అయితే దేవుడి కోసం చేసుకున్నాను. సో ఈ ప్రసాదాలు అన్నీ అయిపోయాక సో నెక్స్ట్ మేమైతే పూజ కోసం రెడీ అయ్యాం. ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాక సో ఫ్రెష్గా మళ్ళీ పూజ కోసం రెడీ అయ్యాం. ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయి పక్కన పెట్టేసాం. ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాం. సో పూజ అయితే మేము ముందు రోజు నైటే అంతా పువ్వులతో డెకరేషన్ చేసేసుకున్నాం. ఈ రోజెస్, బంతి పూలు ఉన్నాయి కదా, అవైతే మా ఇంటి పక్కనే తోటలు ఉంటాయి, అక్కడ నుంచి అయితే మేము తెచ్చుకున్నాం ముందు రోజే. ఆల్మోస్ట్ 15 కిలో బంతి పూలు, అలాగే 3-4 కిలో రోజెస్ తెచ్చాము. సో వినాయకుడు మాల అయితే రోజెస్తో ఒక మాల కట్టాము. అలాగే చామంతి, ఇంకో వేరే రెడ్ రోజ్ అవి మా బావ బజార్ నుంచి తెచ్చారు, అవి కూడా కలిపేసి ఒక మాల వేసాం. సో 2 మాలలు అయితే వినాయకుడికి రెడీ చేసాం. అలాగే వెనక అంతా బంతిపూలతో డెకరేషన్ చేసి ఉంది కదా, అదంతా మేము పువ్వులు లూజు తెచ్చుకున్నాం తోటలో, అదంతా బంతిపూలు మాల కట్టి అదంతా వెనకంతా డెకరేషన్ ముందు రోజు నైట్ చేసుకున్నాం. సో ఆ డెకరేషన్ అంతా అయిపోయాక వినాయకుడిని మాత్రం మార్నింగ్ రెడీ చేసుకున్నాము. ముందు రోజు బ్యాక్గ్రౌండ్ అంతా రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వినాయకుడిని రెడీ చేసుకొని ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొని నీట్గా కలసం, ప్రసాదాలు అన్నీ పెట్టుకొని రెడీ చేసుకున్నాం. సో మేము పూజ అయితే స్టార్ట్ చేసాం. మా బావ అయితే బుక్ చదువుతున్నాడు. సో నేను మా పిల్లలైతే అక్షింతలు, పువ్వులు కలిపేసి దేవుడికి మేము పూజ స్టార్ట్ చేసాం. సో మా విక్కీ, లక్కీ కూడా వాళ్ళు కూడా వేస్తాము పువ్వులు, అక్షంతలు అని వాళ్ళు కూడా వేస్తున్నారు. సో నేను మా పిల్లలు ముగ్గురం కలిపి అయితే పూజ స్టార్ట్ చేసాం. మా బావ ఒక్కొక్కటి మంత్రం చదువుతున్నాడు, మేమేమో అవి పువ్వులు, అక్షంతలు అన్నీ వేసి పూజ స్టార్ట్ చేసాం. సో మా పూజ అయితే ఇలా స్టార్ట్ అయింది. ఇంకా ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వాజాయ నమః, ఓం మహాగణాధిపతే నమః. సర్వాసం కొలు పెట్టాలి. శ్రీ మహాగణాధిపతే నమః. గణాధిపతే నమః. నైవేద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. తాంబూలం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. నీరాజనం సమర్పయామి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్తు. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. ప్రదక్షిణాయ సంస్కారం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. షాడశోపచారవాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. ప్రసాదం శిరసధారయామి. శ్రీ మహాగణాధిపతే నమః.
యథాస్థానం ఉపయోగిష్యామి. అయితే బాగా చూడండి. గృహలక్ష్మి అదే చూడు ఆరోగ్యం